హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్ ఎంతమంది కంటిన్యూగా రెగ్యులర్గా అయితే ఈ సీరియల్ చూస్తారో, ఎంతమందికి ఈ సీరియల్ ఫేవరెట్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అబ్బా. నేనైతే రెగ్యులర్గా అయితే మిస్ అవ్వకుండా అయితే సీరియల్ తప్పనిసరిగా చూస్తాను. ఈ సీరియల్లో నారాయణ కామెడీ కానీ, పెద్ది చూపించే ప్రేమ కానీ, చక్రి వాళ్ళ అన్నదమ్ముల గొడవ కానీ, మహా చూపించే కేరింగ్లు కానీ, ఏదైనా కూడా సూపర్ ఉంటుంది. ఈ సీరియల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేస్తారనుకుంటున్నా. ఓకే, ఈ సీరియల్లోని గాయత్రికి మాధవ్కి పెళ్ళి అయ్యిద్దని ఎంతమందో వెయిట్ చేశారు. చివరికి మాత్రం గాయత్రిని వేరే వాడితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఆ బాధ తట్టుకోలేక మాధవ్ అయితే కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఆ టైంలోనే మహాలక్ష్మి పెళ్ళి అయిపోయిందా పెద్ది అనేసి మాధవ్ని అడిగేసరికి, ఇప్పుడే భర్త పక్కన కూర్చొని పెళ్ళి ఊరేగింపులో వెళ్ళిపోయింది, ఆ ముఖంలోని పెళ్ళి కలే లేదు అంటూ ఏడుస్తూ ఉంటాడు. మన చేతిలో ఏమీ లేదు కదా పెద్ది అని చెప్పేసి మహాలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు బాధపడి ఏం లాభం అనేసి మాధవ్ అంటుంటాడు. కాలికి దెబ్బ తగిలింది కూడా తనకి ఆ బాధలో తెలియకపోవడం, మహాలక్ష్మి అది గమనించి పెద్ది నీకు కాలికి దెబ్బ తగిలిందని దగ్గరికి వెళ్ళబోయేసరికి తనని ఆ దెబ్బ కూడా చూడనివ్వడనమాట. మాధవికి అదే ఆలోచించుకుంటూ గాయత్రి గురించి బాధపడుతూ కృంగి ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. మాధవ్తో పాటు మహాలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. మాధవ ఏడుపు చూస్తూ మహాలక్ష్మి, పెద్ది ఇంత బాధ ఇంత దుఃఖం మీ గుండెలో గూడు కట్టుకొని ఉందా అని మహాలక్ష్మి అంటుంది. మాధవ సారీ అమ్మ అని గాయత్రి జ్ఞాపకాలే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఏమీ మాట్లాడలేక తనతో పాటు బాధపడుతూ ఉంటుంది. గాయత్రి మాధవ్కి ఎప్పుడెప్పుడు పెళ్ళవుద్దని మనం అందరం ఎదురు చూసాము. కానీ మనం అనుకోని రీతిగా అయితే సీరియల్ మలుపు తిప్పేశారు. గాయత్రికి వేరే వ్యక్తితో పెళ్లి జరిపించి మాధవ్ని అందరి ఆదరణ పొందేలా అయితే మాధవ్ని హైలైట్ చేశారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.